హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు మనం మైసూర్ బోండా చేసుకుంటున్నాం. మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మైసూర్ బోండా చేసుకున్నాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఓ బౌల్ చిలికిన పెరుగు, ఓ బౌల్ మైదా, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, నూనె, సోడా ఉప్పు మరియు రుచికి తగినంత ఉప్పు. మైసూర్ బోండా తయారు చేసే విధానం: ఒక కప్పు చిలికిన పెరుగు బౌల్లో వేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఈ మైదా పిండి పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా కొంచెం గోరెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. తొందరగా ఈ పిండి పోసడానికి వేడి నీళ్ళు పోసుకుంటాం. మరీ లోజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సమంగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఐదు నిమిషాలు బీట్ చేశాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రెస్ట్ ఇచ్చేది 1 అవర్. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ కలిపిన పిండి మీద తడిబట్ట వేసి ఒక గంట పాటు పక్కన పెట్టండి. నూనె వేడయ్యాక వాటర్లో ఇలా తడుపుకుంటే అంటుకోకుండా ఉంటాయి. అప్పుడు ఈ పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటా ఈక్వల్గా ఇలా తిప్పుకుంటుంటే ఈక్వల్గా బ్రౌన్ కలర్ అవుతుంది.
ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. అంతే, వేడివేడిగా ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ మైసూర్ బోండా రెడీ. మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకోండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.